అందరికీ నమస్కారం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అమరావతి స్కామ్ను గురించి చర్చించుదామనుకుంటున్నాను. 1995 నుంచి 2004 వరకు హైదరాబాదు హైటెక్ సిటీలో స్కామ్ చేసి ఎలా సక్సెస్ అయ్యారో అదేవిధంగా 2014 జూన్లో అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచి అదేవిధంగా స్కామ్ చేయాలని ప్లాన్ చేశారు. ఆ ఎలా ప్లాన్ చేశారు అనే దాని గురించి డిస్కస్ చేసేదానికి ముందు కేసీ శివరామకృష్ణన్ కమిటీ రిపోర్ట్ను గురించి మనం చర్చించుకొని దాన్ని ఎలా ఉపయోగించుకొని స్కామ్ చేశారు, ఈ అమరావతి స్కామ్ చేశారు అనే దాని గురించి మనం చర్చించుదాం. ఎక్స్పర్ట్ కమిటీ అపాయింటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ అండర్ సెక్షన్ 6 ఆఫ్ ద ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారము రిగార్డింగ్ న్యూ క్యాపిటల్ గురించి కేసీ శివరామకృష్ణన్ కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. ఈ కమిటీలో కేసీ శివరామకృష్ణన్ ఐఏఎస్ చైర్మన్, డాక్టర్ రితిన్ రాయ్ మెంబరు, శ్రీ అరోమర్ రవి ఒక మెంబరు, జగన్ షా ఒక మెంబరు, ఇంకోటి ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్. వీళ్ళందరూ కూడా రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు న్యూట్రల్ పర్సన్స్. మనకు ఏపీలో ఏ పార్టీకి చెందిన వాళ్ళు కాదు, అట్ సేమ్ టైము వాళ్ళు ఏపీ పాలిటిక్స్కు ఎలాంటి సంబంధం లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిష్పాక్షికంగా మొత్తము 6 months మొత్తం మన ఏపీలో అన్ని 13 డిస్ట్రిక్ట్స్, మన హిందూపురం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని ప్లేసెస్లో విజిట్ చేసి అందరు పబ్లిక్ ఒపీనియన్ తీసుకొని తర్వాత ఒక రిపోర్టు రాయడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఏమేమి ఇచ్చారో కొన్ని అవుట్లైన్స్ చెప్తాను. ఇక్కడ లీస్ట్ పాజిబుల్ డిస్లొకేషన్ టు ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ సిస్టమ్ అండ్ ప్రిజర్వేషన్ ఆఫ్ లోకల్ ఎకాలజీ, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో దీని మీనింగ్ ఏంటంటే మొత్తం ఏపీ ఇండియాలోనే రైస్ బౌల్ లాంటిది. ఇక్కడ ఉండే అగ్రికల్చర్ను ప్రొటెక్ట్ చేయాలి అనే దాని గురించి డిస్కషన్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేసి ఆ కమిటీ వీళ్ళు ఎంక్వైరీ స్టార్ట్ చేసింది ఏప్రిల్ నుంచి మొదలుపెట్టారు. వాళ్ళు సేమ్ టైం గవర్నమెంట్తో కూడా చర్చించడం కూడా జరిగింది. గవర్నమెంట్తో చర్చించినప్పుడు ఇక్కడ రిపోర్ట్లో ఒక చోట రాశారు, ఎక్స్పాండింగ్ ఎగ్జిస్టింగ్ సిటీస్ను ఎక్స్పాండ్ చేయడానికి పాజిబిలిటీ ఉండాదా అనే దాని గురించి ఏపీ గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్ డస్ నాట్ అపియర్ టు ఫేవర్ ద సిట్టింగ్ అప్ ద గ్రీన్ఫీల్డ్ సిటీని డెవలప్ చేయాలని గవర్నమెంట్ అనుకోవడం లేదు. ఎందుకంటే అగ్రికల్చర్ను డిస్టర్బ్ చేయడానికి అప్పుడుండే గవర్నమెంటు ఫేవరబుల్గా లేదు అని చెప్పేసి కూడా ఇక్కడ రాయడం జరిగింది. నెక్స్ట్ లీస్ట్ పాజిబుల్ డిస్లొకేషన్ టు ఎగ్జిస్టింగ్ అగ్రికల్చర్ సిస్టమ్, బెస్ట్ అగ్రికల్చర్ ఇక్కడ రాసినారు, ద బెస్ట్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్ ద కంట్రీ. ఇవి గుంటూరు, కృష్ణా సరౌండింగ్ గోదావరి డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయని కూడా రాయడం జరిగింది. నెక్స్ట్ ఏ ఏరియా అయితే బాగుంటుంది అని చెప్పే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చేసి ఫస్ట్ వైజాగ్ రీజియన్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. హైటెక్ జోన్ విచ్ ద కమిటీ ఫుల్లీ ఎండోర్సెస్ ద విశాఖపట్నం రీజియన్ కాంప్రైజెస్ ద వైజాగ్ డెవలప్మెంట్ అథారిటీ సాఫ్ట్వేర్ జోన్ కానీ ఇదంతా మోర్ సూటబుల్ ఏరియా అని చెప్పేసి చెప్పడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇట్ ఈస్ గివన్ ద emphasis in our committee approach of decentralized development and distribution of the government offices in different parts. ఇక్కడ డీసెంట్రలైజ్ అనే దానికి చాలా స్ట్రెచ్ చేసి డిఫరెంట్ పార్ట్స్లో డిఫరెంట్ ఆఫీసెస్ ఉండాలి, ఒకే చోట ఉండకూడదు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ప్రజెంట్ ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్ అండ్ నెంబర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫీసెస్ ప్రజెంట్లీ ఫంక్షనింగ్ ఇన్ హైదరాబాద్లో కంఫర్టబుల్గా ఫంక్షన్ అవుతున్నాయి, గ్రాడ్యువల్గా డిఫరెంట్ ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేయమని ఇచ్చారు. ఇంకోటి నెక్స్ట్ హైకోర్టు ఇష్యూ వచ్చేసి హైకోర్టు ఇష్యూలో ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సపోజ్ క్యాపిటల్ ఎక్కడ పెట్టినప్పటికీ 2 డిఫరెంట్ పార్ట్స్లో ఒక చోట హైకోర్టు, రెండో ప్లేస్లో బెంచ్ పెట్టాలని చెప్పారు. ఇక్కడ మెన్షన్ ఏం చేశారు, హైకోర్టు విశాఖపట్నంలో పెడితే బెంచ్ వచ్చేసి కర్నూలులో పెట్టాలని చెప్పారు. ఒకవేళ
హైకోర్టు కర్నూలులో పెడితే ఒక బెంచ్ వచ్చేసి విశాఖపట్నంలో పెట్టాలని చెప్పారు. అంటే 2 డిఫరెంట్ రీజియన్స్లో పబ్లిక్ అనుకూలంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ క్యాపిటల్ ఇష్యూ వచ్చేటప్పటికి డిఫరెంట్ ప్లేసెస్ మెన్షన్ చేయడం జరిగింది. ఫైనల్గా ఎక్కడ వాళ్ళు చెప్పింది నూజివీడు, గన్నవరము, నెక్స్ట్ దొనకొండ, నెక్స్ట్ ఇంకా ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎక్కడే కానీ ఒక్క వర్డులో కూడా అమరావతి సరౌండింగ్లో పెట్టమని ఎక్కడే కానీ లేదు. ఇట్ ఈజ్ వెరీ క్లియర్లీ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ బ్యాలెన్స్, ఇక్కడ ఫైనల్గా ఏమి కంక్లూజన్ చేయాలి, ద బ్యాలెన్స్ విల్ డిస్ట్రిబ్యూట్ అర్బనైజేషన్ ఇన్ క్యాపింగ్ విత్ ద ఆంధ్రాస్ ఎగ్జిస్టింగ్ అర్బన్ జియోగ్రఫీ కెన్ బి ఏ రియాలిటీ. అంటే డిఫరెంట్ ప్లేసెస్లో ఎస్టాబ్లిష్ చేయమని చెప్పేసి వాళ్ళు డిఫరెంట్ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ డీసెంట్రలైజ్ చేయమని, అగ్రికల్చర్కు ఎక్కడే కానీ డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పేసి ఇక్కడ ఫైనల్గా అవుట్లైన్ వాళ్ళది కేసీ శివరామకృష్ణన్ కమిటీ ఆ టీము ఇచ్చిన రిపోర్ట్ అది. చంద్రబాబు నాయుడు గారు ఎలా యాక్ట్ చేశారో చూస్తాం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డబల్ రోల్ ప్లే చేసినారు. ఒక రోల్ ఏం చేశారు, ఆయన 16th May 2014లో రిజల్ట్ వచ్చిన మొదటి రోజు నుంచే ఆయన ఇన్సైడర్ ట్రేడింగ్ చేయాలి అని చెప్పేసి ప్లాన్ చేశారు. ఎందుకంటే 95 to 2004 వరకు గ్రాండ్ సక్సెస్ అయినారు. హైటెక్ సిటీలో ట్రేడింగ్ చేయడము, వాళ్ళ బినామీలు ఉండడము, అది ఒక అక్షయ పాత్ర లాగా యూజ్ చేసుకున్నారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఎలా యూజ్ చేయాలని చెప్పేసి, ఆ స్కామ్ని ఎలా కంటిన్యూ చేయాలని చెప్పేసి ప్లాన్ చేసేసి, అమరావతి క్యాపిటల్ అని చెప్పేసి తన కోటరీ వాళ్ళకు, తన ఆప్తులకు ముందుగానే లీక్ చేసేసి వాళ్ళ బినామీలతో జూన్ నుంచి సెప్టెంబర్ వరకు మంగళగిరి, అమరావతి ఈ మధ్య రీజియన్లో ఎస్పెషల్లీ సెంట్రల్ పాయింట్ తుళ్ళూరు, మొత్తం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 30,000 to 40,000 acres వాళ్ళ బినామీలతో టీడీపీ కోటరీతో కొనిపోయడం జరిగింది. వాళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీస్కు, ల్యాండ్లెస్ పూర్ పీపుల్కి అసైన్ ల్యాండ్స్ ఇస్తారు కూడా, అవి కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ 2 to 10 lakhsకేమో పట్టా ల్యాండ్స్ కొన్నారు, ఏదో 1 lakh some thousandsకు అసైన్ ల్యాండ్స్ వాళ్ళు భయపెట్టి మొత్తం గవర్నమెంట్ అంతా తీసేసుకుంటుంది ఇక్కడ వస్తే అని చెప్పేసి ఆ పీరియడ్లోనే కొనేసి వాళ్ళు ఏదో వాళ్ళ గవర్నమెంట్ ఎంఆర్ఓస్ను ఫిక్స్ చేసేసుకొని సెట్ చేయడం జరిగింది. అది ఒక రోల్ ప్లే చేశారు. నెక్స్ట్ సెకండ్ రోల్ ఎలా ప్లే చేశారు, సెకండ్ రోలు శివరామకృష్ణన్ కమిటీని పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నట్టు యాక్ట్ చేశారు. ఇంకొకటి 10 years మనకు కామన్ క్యాపిటల్ ఉండాది కదా, హైదరాబాద్లోనే క్యాపిటల్ ఉంటుంది కదా అని చెప్పేసి మభ్యపెట్టి 10 years వరకు మనం ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ హైదరాబాద్ నుంచే మనము గవర్నమెంట్ రన్ చేయొచ్చు అని చెప్పేసి సెక్రటేరియట్లో అండ్ అదర్ గవర్నమెంట్ ఆఫీసెస్లో 2,000 to 3,000 rupees per square feetకు ఇంటీరియర్స్కు మాత్రమే ఖర్చు పెట్టి, కన్స్ట్రక్షన్ కాస్ట్ కాదు, ఓన్లీ ఫర్ ఇంటీరియర్స్కు ఖర్చు పెట్టేసి అది ఏదో 500 or 1,000 rupees ఖర్చు పెట్టింటారు. మిగతా సరే ఏదైతేనే మీ బడ్జెట్ అయితే 2,000 to 3,000 rupees చూపించేసి మొత్తం డబ్బులు అక్కడ గుమ్మరించేసి ముస్తాబ్ చేసి అక్కడ ఒక 6 months రన్ చేయడం జరిగింది. అంటే ఇదంతా ఎందుకు రన్ చేసిందంటే హైదరాబాదే క్యాపిటల్గా కంటిన్యూ చేసుకున్నాము 10 years, గ్రాడ్యువల్గా ఏదో ఒక డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఆఫీసెస్ ఎస్టాబ్లిష్ చేద్దామని చెప్పేసి చూపించడం జరిగింది, మభ్యపెట్టడం. మళ్ళీ ఇమ్మీడియట్గా నారాయణ అంటే ఎవరైంది మీకు తెలుసు, ఆయనకు తెలుగుదేశంలో ఉండే ఫైనాన్సర్ ఆయన, కరెక్ట్గా చెప్పాలంటే. లేకపోతే మన ప్రైవేట్ కాలేజీల్లో లక్షలు పబ్లిక్ నుంచి, ఇంకా దాని గురించి మనము అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. ఆయనను అపాయింట్ చేసి, నారాయణ కమిటీని అపాయింట్ చేసి జూలై నుంచి నవంబర్ వరకు చేసి అంతా మభ్యపెట్టి మాకు విజయవాడ చుట్టుపక్కలనే క్యాపిటల్ కావాలా అని చెప్పేసి పెట్టేసి ఫైనల్గా నవంబర్ డిసెంబర్లో విజయవాడ అని చెప్పేసి సిఆర్డిఏ అపాయింట్ చేస్తున్నామని చెప్పేసి అప్పుడు డిస్క్లోజ్ చేయడం జరిగింది. ఇంకా జనవరి నుంచి ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు. ఈ 1 to 10 lakhs పెట్టి పర్ ఎకర్ కొన్నారు టీడీపీ కోటరీ అండ్ చంద్రబాబు నాయుడు గారి బినామీలు. ల్యాండ్ వచ్చేసి 1 to 2 crores అమ్మడం మొదలు పెట్టారు. కొన్ని ల్యాండ్స్ ఒక ట్రెండ్ తీసుకొని వచ్చారు, బాగానే ఉంది, ఇదంతా చేశారు. పోనీ అక్కడేమన్నా క్యాపిటల్ డెవలప్ చేశారంటే ఏం క్యాపిటల్ డెవలప్ చేయలేదు. మళ్ళీ ఇమ్మీడియట్గా ఇక్కడైతే 2,000 to 3,000 rupees ఇంటీరియర్ డెకరేట్ చేసి మొత్తం అంతా హైదరాబాద్లో బాగా ముస్తాబ్ చేశారో ఈ ఆఫీసులన్నీ వదిలేసి ఇమ్మీడియట్గా మళ్ళీ విజయవాడ, గుంటూరు ఏరియాలో తన కోటరీ, తన బినామీలు ఉంటారో వాళ్ళ బిల్డింగ్స్ కట్టారు. ఆ బిల్డింగ్స్లోకి
హై కాస్ట్కు ఆ ఏరియాలో అందరికీ తెలిసిన రెంటల్ వాల్యూ 30 రూపీస్ పర్ స్క్వేర్ ఫీట్ ఉండేది. 30 to 60 రూపీస్ పే చేసేసి మళ్ళీ అక్కడ డబ్బులన్నీ ఖర్చు పెట్టి అక్కడ ఇంటీరియర్స్ చేసేసి అక్కడ రెంటల్ ప్రిపేర్ చేసి అక్కడ ఒక ట్రెండ్ క్రియేట్ చేసి ఇంకా విజయవాడ, గుంటూరు, మంగళగిరి ఈ ఏరియాలో బాగా మూమెంట్ తీసుకొని వచ్చారు. సేమ్ టైము అక్కడ ఇక్కడే క్యాపిటల్ వచ్చిందని చెప్పేసి చేశారు. పోనీ అక్కడ ఏమన్నా అమరావతిలో ఏమన్నా కట్టారంటే ఏం కట్టలేదు, అన్ని టెంపరీ బిల్డింగ్స్, ఆల్ టెంపరీ బిల్డింగ్స్, నో పర్మనెంట్ బిల్డింగ్. ఎందుకు టెంపరీ బిల్డింగ్స్ కట్టారంటే పర్మనెంట్ బిల్డింగ్స్ కట్టాలంటే చాలా కష్టం అక్కడ. ఎందుకు కష్టం అంటే చెప్తాను. ఎప్పుడైనా ఒక సింపుల్ ఫార్ములా, నాకు రియల్ ఎస్టేట్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను, ఒక సింపుల్ ఫార్ములా ఏంటంటే ఏదైతే అగ్రికల్చర్ ఫర్టైల్ ల్యాండ్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందో, మంచి వెట్ ల్యాండ్స్ ఉన్నాయో అవి కన్స్ట్రక్షన్కు మ్యాచ్ కానే కాదు. ఏవైతే గరుగు నేలలు, సాయిల్ స్ట్రాంగ్గా ఉంటుందో రాళ్ళ నేలలో అవి, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో బంజారా హిల్స్ సరౌండింగ్ ఏరియాని, ఎందుకంటే అది కొండలు, అవి ఎక్కడైతే కొండలు ఉంటాయో అక్కడే మ్యాచ్ అవుతుంది. ఇది మంచి ఫర్టైల్ ల్యాండ్స్, 3 పంటలు పండే ల్యాండ్స్ను సర్వనాశనం చేసి అక్కడ గ్రీన్ ఫీల్డ్ అని ఇదేని అదేని ఏదేదో చేసేసి రివర్స్ చేసేసి రియల్ ఎస్టేట్ ట్రేడింగ్ చేయడం మొదలుపెట్టారు. ఇది ఆయన చేసిన వ్యవహారం. ఇంత నీచంగా ఎవరు ఏ లీడర్ కూడా ఇండియాలో చేయడం జరగలేదు. మన బీజేపీ గవర్నమెంట్ 3 క్యాపిటల్స్ కొత్తవి ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇదంతా జరిగింది, బాగానే ఉంది. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఎంత ప్లాన్డ్గా చేశారు, ఎక్కడ కాంట్రవర్సీ లేదు, పర్ఫెక్ట్గా చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు క్యాపిటల్ లేకుండా పోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చంద్రబాబు నాయుడు గారే. ఇది ఆయన చేసిన ట్రేడింగ్ నెంబర్ 2. ఆయన ఏమనుకున్నారంటే ఇప్పటికీ ఒక ట్రేడింగ్ అంటే ఫస్ట్ స్కామ్ 1995 to 2004 వరకు ఎలాగైతే ముందుకెళ్ళారో అలాగనే ఇప్పుడు కూడా నెక్స్ట్ అనదర్ 20, 30, 40 ఇయర్స్ అక్షయ పాత్ర లాగా ప్లాన్ చేశారు. కానీ అది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ అది క్యాచ్ చేయడం జరిగింది. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మ్యాచ్ కాదు, క్యాపిటల్కు ల్యాండే సరిగా మ్యాచ్ కాదని చెప్పేసి ఆయన ఇంటెన్షన్ ఏంటంటే శివరామకృష్ణన్ కమిషన్లో వెరీ క్లియర్గా ఇవ్వడం జరిగింది, డీసెంట్రలైజ్ చేయాలా అని చెప్పేసి. అందువల్ల 3 రాజధానులు పెట్టాలనుకున్నారు. 3 రాజధానులే కాదు, డిఫరెంట్ జోనల్ కమిటీస్ పెట్టాలనుకున్నారు. డిఫరెంట్ డీసెంట్రలైజ్ అనే దానికి మన గాంధీ గారు ఏమనుకున్నారు, డీసెంట్రలైజ్ అని చెప్పారు. అదేవిధంగా అంటే వికేంద్రీకరణ చేయాలనుకున్నారు, గ్రామ స్వరాజ్యం తీసుకురావాలనుకున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అదే చేశారు వెరీ క్లియర్గా. ఇది ఏపీ ప్రజలందరూ స్వాగతించుతారని మళ్ళీ కోరుకుంటున్నాను. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కామ్ను అందరూ అబ్జర్వ్ చేస్తారని మళ్ళీ కోరుకుంటున్నాను.